ఇప్పటికే చాలా పొద్దుపోయింది. మీరు వెళ్ళండి, ఇక్కడ నేను చూసుకుంటాను. మేము సీతని ఇంటి దగ్గర వదిలేసి వెళ్తాము. ముగ్గురు పసిపిల్లలు, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఇది ప్లేసు టైము కాదని వదిలేస్తున్నాను. లేకపోతే నిన్ను సీత తనేదో సరదాగా అంటున్నాడు, ప్రతిదానికి రియాక్ట్ అయితే ఎలా? యు ఆర్ రైట్. రఘు ఓకే. అల్లరి చేయకుండా, అక్కని విసిగించకుండా బుద్ధిగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి అమ్మా. నువ్వేడవ కొదినా, మేము వెళ్ళొస్తాం. భాస్కర్ గారిని జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త, వెళ్ళొస్తాం. అక్క ఊరుకో అక్క, భాస్కర్కి ఏం కాదు. అమ్మగారు కాపీ. ఏమిటది? ఆ కాఫీ ఏమిటి పానకంలాగా? అయ్యర్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయమను. ఓ మై గాడ్, చాలా లేట్ అయిపోయింది. అడ్డగేనమ్మా. పైడి వెళ్ళి మంచి కాఫీ చేయించి తీసుకురా. అడ్డగేనమ్మా. అమ్మగారి కోపానికి పగిలిన కప్పుల ధరతో ఓ పేద కుటుంబం బతికేయచ్చు. ఏయ్, లెక్కలేసుకుంటూ పిచ్చి పిచ్చి వాగుడు వాక్కు. నీకే బతుకు తెరువు లేకుండా పోతుంది. ఆ ముక్కలన్నీ ఏరి అవతల పారేసి కాఫీ తీసుకురా. గుడ్ మార్నింగ్ రాణి. గుడ్ మార్నింగ్. ఏరా, నిద్రలేపేనా? కాఫీ సరిగా లేదు. ఆ కోపం కప్పు మీద చూపించాను. డిస్టర్బ్ అయ్యావా? నేనే లేటుగా లేచాను గ్రాని, సారీ. నువ్వు రూమ్కొచ్చి వెళ్ళావా? అవునరా, నిద్రపోతున్నావు. లేపటం ఇష్టం లేక తిరిగి వచ్చేశాను. కన్నా, రాత్రి సీత ఏమన్నా ఫోన్ చేసిందా? లేదు గ్రాని. ఆ అలగా జనం కోసం రాత్రంతా హాస్పిటల్ కంపులోనే ఉందేమో పాపం సీత. ఎలా ఉందో ఏమో. కన్నా, పిల్ల బంగారం రా. మన వస్తువు మనకు నచ్చినట్టు మన పద్ధతిలో ఉండేటట్టు చేసుకోవాలి. అన్నీ తెలిసిందానివి. నువ్వు ఉన్నావు కదా గ్రాని, నీకు నచ్చేలా మార్చేయి. మనం చీరాల వెళుతున్నాం కదా, అక్కడ మనకున్న విలువ, మన కుటుంబ మర్యాద, హోదా, గౌరవం, పలుకుబడి, జనం మనల్ని ఎంతగా ఆదరిస్తారో అవన్నీ తెలియచేస్తాగా. కరెక్ట్ గ్రాని. స్టేటస్ డిఫరెన్స్ తెలిసి రావాలి. ఈ ఇంటి కోడలిగా రావటం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, ఎంత అదృష్టమో అన్నీ తెలిసేలాగా చేస్తాగా. నీకేది మంచి అనిపిస్తే అది చేసే గ్రాని. మంచిదిరా.
నువ్వు గుడ్ మార్నింగ్ చెప్తే గానీ నాకు తెల్లారినట్టుండదు. వెళ్ళు. చూడండి, మీరిద్దరూ టిఫిన్ చేస్తే నేను స్కూటీ మీద ఎక్కించుకొని అలా అలా 2 రౌండ్లు తిప్పుకొస్తాను. సరేనా? తిను. నాకు టిఫిన్ వద్దక్క. స్కూటీ మీద తిప్పవా? నాకు వద్దక్క. ముందు మీరిద్దరూ టిఫిన్ చేయండి. ఆకలి అవ్వట్లేదక్క. తినకపోతే కడుపులో నొప్పి వస్తుందిరా. తింటేనే కడుపు నొప్పి వస్తుంది. పంచదార ఎక్కివేసి పాలివ్వనా? యాక్. మీ ఇంట్లో ఏం తాగుతావు? మావయ్య, మావయ్య, మావయ్య. హాయ్ హాయ్ సీత గారు. హాయ్ చిన్ను. మామయ్య, హాయ్ పద్దు. మావయ్య. ఇదిగోండి. దేనికివి? పిల్లలకి. వీళ్ళతో పాటు మీరు తినొచ్చు. ఏంటి, మేం పిల్లలకి తిండి కూడా పెట్టలేనంత పేదవాళ్ళలా కనిపిస్తున్నావా? ఎవరన్నారు? ఇవన్నీ తేవడంలో అర్థం అదే కదా. సీత గారు, లేటుగా అర్థం చేసుకున్నా తప్పులేదు. స్పీడ్గా అపార్థం చేసుకోవడం తప్పు. మాట జారితే మనసు బాధపడుతుంది. నువ్వు ఇలాంటి చేతలు చేస్తే కూడా మాకు బాధగానే ఉంటుంది. చూడండి, మీరేం పిల్లలకి తిండి పెట్టలేని వారని ఇవన్నీ తేలేదు. సరే, నా సంగతి కాసేపు పక్కన వదిలేయండి. వీళ్ళు టిఫిన్ చేశారా? తినిపించాలనే వీళ్ళ ముందు కూర్చున్నాను. ఇలా రాత్రి దాకా కూర్చున్నా వీళ్ళతో టిఫిన్ తినిపించలేరు. వద్దు. తినమ్మా. వద్దక్క. ఎందుకు తినిపించలేను? చూడండి, ఈ పెద్ద రాక్షసి. మామయ్య. సారీ. ఈ పెద్ద తల్లి బ్రెడ్ ఆమ్లెట్ తప్ప మార్నింగ్ మరో టిఫినే ముట్టదు. ఇక ఈ చిన్న బంగారం ఫ్రూట్స్ తప్ప ఇంకోటి తాకను కూడా తాకదు. వీళ్ళ ఇష్టాలు తెలుసు కాబట్టి మీరు కష్టపడకూడదని ఇవి తెచ్చాను. కానీ మిమ్మల్ని తక్కువ చేయడానికి కాదు. మరి ఆ విషయం ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఇలా తీసుకురావాలా? మీకు ఫోన్ కట్ చేయడమే గానీ ఆన్సర్ చేయడం రాదు కదా. అందుకే పని పూర్తవుతుంది, దర్శనం దక్కుతుంది. హాయిగా మీ అష్టోత్తరం. అదే మీ తిట్ల దండకం వినిపోదామని వచ్చా. మంచిది, ఇక దయచేయండి. ఏదో ఒక కామెంట్ చేయకుండా ఊరికే ఉండవుగా. అమ్మయ్యా, స్టార్ట్ చేశారు. కంటిన్యూ చేయండి. రేడియో శ్రోతలకి మీ మాట పాట ఎంత హాయిగా ఉంటాయో, నాకు ఈ కసుర్లు బుసుర్లు అంత హాయిగా ఉంటాయి. షట్ అప్. ఇది ఫినిషింగ్ టచ్. దీనికోసం వెయిటింగ్. మిల్క్ బ్రెడ్ ఉంది, పిల్లలకి తినిపించండి, మీరు లాగించకండి. వస్తానండి, బాయ్. మామయ్య. ఎవరే అతను? చెడిపోయిన రేడియోలా అన్ని స్టేషన్లు ఒకేసారి కలిసినట్టు అలా మాట్లాడుతున్నాడు. మా ఆఫీస్ అతనులే. చతుర్లు ఎక్కువగా ఆడుతున్నాడు. అలాంటి వాళ్లతో చనువుగా ఉండకూడదు. అతని పద్ధతే అంతా. దాన్ని పద్ధతి అనరు, అతి అంటారు. మగాడు గుమ్మనంగా పొడి పొడిగా 1-2 మాట్లాడడం పద్ధతి. అల్లుడు గారు చూడు, ముత్యాలు రాలినట్టు 1-2 మాటలే మాట్లాడతారు. ఆ ముత్యాలు నీకోసం నా కోసం కాదు, అవన్నీ వాళ్ళ గ్రాని కోసమేగా.
అన్నిటికీ ఆవిడంటో నీకు అలవాటైపోయింది. రేపు ఆవిడ స్థానంలో నువ్వు ఉంటావు చూడు. పెళ్ళైతే స్థానంలో ఉండొచ్చేమో గాని ఆవిడ గుణంలో ఉండను. సర్లే, నీతో నాకు వాదన ఎందుకు గాని, ఇవాళ డ్యూటీకి వెళ్ళవా? ఇంకా తయారవ్వలేదు. వీళ్ళు నిన్ను విసిగిస్తారేమోనని సెలవు పెట్టాను. మీ నలుగురిని పెంచి ఇంత పెద్దవాళ్ళని చేసింది నేనేనే. మీ నాన్నేం ఆయాల్ని పట్టలేదు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను గాని ముందు నువ్వు డ్యూటీకి వెళ్ళు. అమ్మా, ఆల్రెడీ లీవ్ పెట్టేశాను. క్యాన్సిల్ చేసుకో. ఇంట్లో ఉంటే తప్ప? అవసరం ఉన్నప్పుడు పర్మిషన్ పెట్టి రావే అంటే కుదరదు అంటావు. నీ ఇష్టమైతే ఏకంగా సెలవే పెట్టేస్తావు. సర్లే తల్లి, దెప్పకు, వెళ్తానులే. అంత ఇబ్బందిగా వెళ్ళడం ఎందుకు? మానే. ఏంటమ్మా నువ్వు అదంటే ఇదంటావు, ఇదంటే అదంటావు? నా మాట వింటావనుకున్నానే. వింటానన్నానుగా. అంత పడసరంగానా? ఆడవారి మౌనాలకు అర్థాలే వేరులే, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. అమ్మా, పెద్దమ్మగారు తమరిని తీసుకురమ్మన్నారండి అమ్మా. నన్నా? సీతనా? తమరినేనండమ్మా. రాత్రి యాక్సిడెంట్ విషయం వివరాలు తెలుసుకోవడానికేమో. సరే, వస్తున్నాను పదా. అలాగేనండమ్మా. కిట్టు, కిట్టు. అమ్మా, ఏంటమ్మా? రా పద. అమ్మా, కాస్త నిదానంగా ఆవిడేం చెప్తుందో వినిరా. అంతేగాని గజగజ వణికిపోకు. రారా. అయిందానికి కాందానికి అలా మొండితనానికి వెళతావు ఎందుకు మంగా? పాపం అందరినీ వదులుకొని వచ్చింది. ఈ రోజు వరకు నువ్వు లక్ష్మిని కోడలుగా చూడనే లేదు. మన కోసమే బ్రతికే మనిషిని మనం ప్రేమగా చూడకపోతే ఎలా? ఇక ఆనంద వాడి పని వాడిదే గాని లక్ష్మిని గురించి అస్సలు పట్టించుకోడు. నువ్వేమో కూరలో కరివేపాకులో తీసి పారేస్తావు. మనం వెళుతూ పాపం లక్ష్మిని రావద్దనడం నాకు నచ్చలేదు. ఏమిటి కోడలి మీద జాలి కరుణ కొత్తగా పుట్టుకొస్తున్నాయి? సరదాగా వచ్చి మనతో పాటు సంబరాల్లో పాలు పంచుకుంటే తను ఆనందపడుతుంది కదా. దానికి సినిమాలుంటే చాలు, ఇంకా వేరే సంబరాలు ఎందుకు? పైడి తప్ప ఇక ఇంట్లో తనతో మాట్లాడేది ఎవరు? ఒంటరితనంతో సినిమాలకు వెళుతుందే గాని సరదా కోసం కాదని నాకు అనిపిస్తుంది. చూడండి, మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ మనతో పాటు అది చీరాల రావటం నాకు ఇష్టం లేదు. నీ మాట నీదే గాని నా మాట ఎప్పుడు విన్నావు గనక? నేను దాన్ని రావద్దు అనడానికి బలమైన కారణం ఉంది. ఏమిటో అంత బలమైన కారణం? గతం మర్చిపోయారా? అదొస్తే లేనిపోని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నేను తలదించుకోవాల్సి వస్తుంది. హ, నిన్ను ప్రశ్నించే ధైర్యం ఈ భూమండలం మీద ఎవరికుందే? ఎవరికో ఎందుకు? మీరిప్పుడు ప్రశ్నలు వేస్తున్నారు కదా. నాకు తాళి కట్టిన మొగుడు అనే ఓ సర్టిఫికెట్ ఉంది. తలకు మాసిన వాళ్ళు ఎవరైనా అడగచ్చు. అందుకే వద్దు అని ఖరాఖండిగా చెప్తున్నాను. అది బతిములాడిందనో దండాలు పెట్టిందనో చివరి నిమిషంలో ఆ దరిద్రాన్ని వెంట పెట్టుకొని రావద్దు. లక్ష్మి మన ఇంటికొచ్చిన మహాలక్ష్మి, అలా అనటం ఏం బాగాలేదు. దాని అదృష్టం బాగుండి అది ఇంటికొచ్చి లక్ష్మి అయింది గాని అంతకుముందు అది శనిదేవతేగా. ఛ, నీతో మాట్లాడటం అనవసరం. నచ్చ చెప్పాలనుకున్నాను చూసా, అది నా పిచ్చితనం. అర్థమైందిగా, ఇక మాట్లాడకండి. దానికి ఎలా చెప్తారో ఏం చెప్తారో నాకు అనవసరం. అది మాత్రం చీరాల రావడానికి వీల్లేదంతే. ఎవరు దాన్ని సమర్థించినా చీరాల ప్రోగ్రాం క్యాన్సిల్ చేస్తాను. జాగ్రత్త. సావిత్రి వస్తుంది. ఏం చేయమంటావు? హారతి పళ్ళని తీసుకుని ఎదురెళ్ళమంటావా? అలా కాదు,
ఇలా అని తలదూర్చి మాట్లాడద్దు అంటున్నాను. నమస్కారం పిన్ని గారు. ఉమ్. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, కూర్చోమ్మా. ఆ, బాగున్నావా సావిత్రి? బాగున్నాను పిన్ని గారు. ఏమోయ్, అల్లరి బాగా చేస్తున్నావా? అల్లరేం చేయట్లేదు అమ్మమ్మ గారు. పిల్లలు అల్లరి చేస్తేనే అందంరా. ఆ, నన్ను తీసుకురమ్మని కారు పంపించారు. ఆ నేనెందుకు రమ్మన్నానంటే, సాకేతిని సీతని మా పుట్టిన ఊరు తీసుకెళ్లి మా ఇలవేల్ పైన వేణుగోపాలస్వామి ఆశీస్సులు అందించాలని నేను చెప్పాను కదా. అవును. మొన్న సాకేతిని ప్రోగ్రాం చెప్పిరమ్మని మీ ఇంటికి పంపించాను. సీతేమో వాళ్ళ ఆఫీసులో ఎవరికి యాక్సిడెంట్ జరిగిందని వెళ్ళిందట. నేను చీరాల ప్రోగ్రాం ఫిక్స్ చేశాను. దాని గురించే నీకు చెప్దామని పిలిపించాను. చాలా శ్రమ తీసుకున్నారు పిన్ని గారు. ఫోన్లో చెప్తే సరిపోయేది కదా. వియ్యాల వారి మర్యాద వియ్యాల వారికి ఇవ్వాలి కదా. అందుకే కారు పంపించాను. అలాగే నీకు సూట్ కేసు కూడా ఇద్దామని. సూట్ కేసా? దేనికండి? చూడు సావిత్రి, అది నా పుట్టిన ఊరు. మాకంటూ ఆ ఊళ్ళో కొన్ని ప్రత్యేకమైన గౌరవ మర్యాదలున్నాయి. మాతో వియ్యమందుకునే వారికి అంతే గౌరవం ఇస్తారు, గొప్పగా ఊహించుకుంటారు. అక్కడికి నువ్వు ఇలా నేత చీరలతో సాదాసీదాగా రావటం, మీ ఆయనేమో పొడవ మడతలేసిన లూజ్ ప్యాంట్లు వేసుకుని కిట్టుగాడికి ఆయనకి పనికొచ్చేలా కొన్న కురస చొక్కాలు వేసుకుని వస్తే మేము తలదించుకోవాల్సి వస్తుంది సావిత్రి. అందుకే నీకు, మీ ఆయనకి, సీతకి, ఇదిగో కిట్టుగాడికి కూడా ఖరీదైన కొత్త బట్టలు తెప్పించాను. ఏమిటి అలా చూస్తున్నావేమిటి? చిన్న కూతుళ్ళ మాట ఏంటి అని అలా చూస్తున్నావా? అయ్యో, అదేం కాదు పిన్ని గారు. చూడు, మొత్తం కట్టకట్టుకుని వెళ్ళడం ఏం బాగుంటుంది? ఊళ్ళో వాళ్ళు తల ఒక రకంగా అనుకుంటారు. ఏమంటావ్? కాదు, వాళ్ళని కూడా తీసుకెళ్లాలంటే చెప్పు, వాళ్ళకు కూడా బట్టలు తెప్పిస్తాను. అయ్యో వద్దండి, మేం రావడమే పద్ధతిగా ఉంటుంది. బాగా అర్థం చేసుకున్నావు, మంచి మాట అన్నావు. పైడి, రంగయ్య. అమ్మా, సావిత్రి, సూట్ కేసు తీసుకో. రంగయ్య, అమ్మా. సావిత్రిని వాళ్ళ ఇంటి దగ్గర దించిరా. అలాగేనండమ్మా. ఈ సూట్ కేసు తీసుకెళ్లి కారులో పెట్టు. వెళ్ళొస్తాం పిన్ని గారు. మంచిది. వస్తామండి. అమ్మమ్మ. మంచిదమ్మా. సరేరా.